గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతోంది. ఇలాంటి కీలక సమయంలో పార్టీలు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి తమ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏజెంట్లు ఏ విధంగా ఉండాలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి మీద క్రిమినల్ కేసు కూడా నమోదైంది. ఆయన తన ఎన్నికల ఏజెంట్లకు, కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి మాట్లాడుతూ ఏవైతే నిబంధనలు ఉన్నాయో, ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని ఫాలో అయ్యేవాళ్ళు మనకొద్దు, అడ్డంగా వాదించే వాళ్ళే కౌంటింగ్ ప్రక్రియ దగ్గర ఉండండి, మెతకగా ఉండేవాళ్ళు మాకు అవసరం లేదని చెప్పి బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అసలు రూల్స్ ఉన్నది ఫాలో కావడానికి, కావద్దని చెప్పడానికి ఆయన ఎవరు, చట్ట వ్యతిరేకంగా మాట్లాడాడని చెప్పి కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి మీద క్రిమినల్ కేసు నమోదైంది. మరోవైపు తెలుగుదేశం శ్రేణులు కూడా కౌంటింగ్కి సంబంధించి అధికార పార్టీ ఎత్తుగడలు తిప్పికొట్టాలి, వాళ్ళు ఏదైతే మనకి వ్యతిరేకంగా ప్రతి కౌంటింగ్ దగ్గర కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని తిప్పికొట్టేందుకు మనం కూడా కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పి సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చేశారు. మరికొద్ది గంటల్లోనే లండన్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నారు. ఇలాంటి కీలక సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఉత్కంఠ రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలు గెలవబోతుందో ఇండియన్ స్ట్రాటజీస్ పోస్ట్ పోల్ సర్వే రిలీజ్ చేసింది. ఫలితాలకు కొద్ది గంటల ముందు వచ్చినటువంటి ఈ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే ఇచ్చాపురం, బెందాళం అశోక్, పలాస గౌతు శిరీష, టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కూన రవికుమార్, నరసనపేట బగ్గు రమణమూర్తి, రాజాం, కొండ్రు మురళి, పాలకొండ నిమ్మక జయకృష్ణం. అంటే తెలుగుదేశం పార్టీ ఏ జిల్లాల్లో, ఏ నియోజకవర్గాల్లో డ్యామ్ షూర్గా గెలవబోతోంది, తెలుగుదేశం పార్టీ తప్పక విజయం సాధిస్తుంది అన్న పరిస్థితి ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఉందో చాలా క్లియర్గా ఇండియన్ స్ట్రాటజీస్ పోస్ట్ పోల్ సర్వేలో చాలా స్పష్టంగా చెప్పింది. ఆ జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల పేర్లే నేను ఇప్పుడు చదువుతున్నాను. మొత్తం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 3, 3, 6, 1, 7 అంటే 10లో 7 స్థానాలు టీడీపీ తప్పక గెలుస్తుందని చెప్పి ఈ సర్వే చాలా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా చూద్దాం. గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, నెల్లిమర్ల లోకం మాధవి, విజయనగరం అదితి గజపతిరాజు, పార్వతీపురం బోనెల విజయచంద్ర, బొబ్బిలి ఆర్ఎస్వికేకే రంగారు. మొత్తం 5 స్థానాల్లో టీడీపీ తప్పక విజయం సాధిస్తుందని ఇండియన్ స్ట్రాటజీస్ పోస్ట్ పోల్ సర్వే తేల్చింది. మొత్తం 9 స్థానాలు ఉన్నాయి. 9లో 5 స్థానాలు టీడీపీ గెలుస్తుందని చెప్పి స్పష్టం చేసింది. ఇక విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే విశాఖపట్నం ఉత్తరం విష్ణుకుమార్ రాజు, గాజువాక పల్ల శ్రీనివాసరావు, విశాఖపట్నం తూర్పు వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం దక్షిణం వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, విశాఖపట్నం పశ్చిమం పీజీవీఆర్ నాయుడు, పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు, భీమిలి గంటా శ్రీనివాసరావు. వీళ్ళకి గెలుపు అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని నియోజకవర్గాలు విశాఖలో చోడవరం కేఎస్ఎస్ రాజు, నర్సీపట్నం చింతకాల అయ్యనపాత్రుడు, పాయకురావుపేట వంగలపూడి అనిత, పాడేరు గిడ్డీశ్వరి, అనకాపల్లి కొనతాల రామకృష్ణ, యలమంచిలి సుందరపు విజయకుమార్. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఈ స్థానాల్లో తెలుగుదేశం తప్పక విజయం సాధిస్తుందని మా సర్వేలో తేలిందని చెప్పి ఇండియన్ స్ట్రాటజీస్ స్పష్టం చేసిన పరిస్థితి. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిస్థితి చూద్దాం. అమలాపురం ఐతపుతుల ఆనందరావు, పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ, కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు, ప్రతిపాడు వరుపుల సత్యప్రభ, పిఠాపురం పవన్ కళ్యాణ్, కాకినాడ రూరల్ పంతం నానాజీ, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, అనపర్తి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు, ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు. ఈ స్థానాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఈ స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు ఈజీగా గెలుస్తారని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు, నిడదవోలు కందులు దుర్గేష్, ఆచంట పితాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, నరసాపురం బొమ్మిడి నాయకర్, భీమవరం పురపర్తి రామాంజనేయులు, ఉండి రఘురామకృష్ణరాజు. ఈ స్థానాల్లో డెఫినెట్గా కూటమి అభ్యర్థులు విజయావకాశాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. తణుకులో అరిమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెం బోలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు, ఏలూరు బడేటి రాధాకృష్ణ, గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు, పోలవరం చిర్రి బాలరాజు, చింతలపూడి సోంగర్ రోషన్,
సో పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ స్థానాల్లో కూటమి అభ్యర్థులు సో డెఫినెట్గా గెలవబోతున్నట్టుగా మనకి అర్థమవుతోంది. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే తెనాలి నాదెండ్ల మనోహర్, ప్రతిపాడు బోర్ల రామాంజనేయులు, గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి, చిలకలూరిపేట ప్రతిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, పెదకూరపాడు భాష్యం ప్రవీణ్. సో ఈ స్థానాల్లో డెఫినెట్గా కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్టుగా ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే తేల్చింది. సో తాడికొండలో కూడా తెనాలి శ్రవణ్ కుమార్ గెలుపు అవకాశాలు ఉన్నాయి. మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు ధూళిపాల నరేంద్ర, వేమూరు నక్కానంద బాబు, రేపల్లె అనగాన సత్యప్రసాద్, మాచర్ల జోరగంటి బ్రహ్మానంద రెడ్డి, గురజాల ఎర్రపతినేని శ్రీనివాసరావు. సో కూటమి అభ్యర్థులకు చాలా ఎడ్జ్ ఉంది. ఈ స్థానాల్లో డ్యామ్ షూర్గా గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి ఇండియన్ స్ట్రాటజీస్ పోస్ట్ పోల్ సర్వే తేల్చేసింది. ఇక కృష్ణా జిల్లా పరిస్థితి ఏంటో చూద్దాం. నూజివేడు కొలుసు పార్థసారథి, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనిగండ్ల రాము, కైకలూరు కామినేని శ్రీనివాసరావు, పెడన కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పెనమలూరు బోడే ప్రసాద్, ఇక విజయవాడ పశ్చిమ సుజనా చౌదరి, విజయవాడ సెంట్రల్ బోండ ఉమామహేశ్వరరావు, విజయవాడ ఈస్ట్ గద్ది రామ్మోహన్ రావు, మైలవరం వసంత వెంకట కృష్ణప్రసాద్, జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, అవనిగడ్డ మండలి బుద్ధ ప్రసాద్. సో కృష్ణా జిల్లాలో ఆ స్థానాల్లో కూటమి అభ్యర్థులు సో ఈజీగా గెలిచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఏ విధంగా ఉందో చూద్దాం. కావలి కావ్య కృష్ణారెడ్డి, కోవూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు పాశం సునీల్ కుమార్, వెంకటగిరి కురుగండ్ల లక్ష్మీ సాయి ప్రియ. నెల్లూరు జిల్లాలో ఈ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయ అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్టుగా ఇండియన్ స్ట్రాటజీ సర్వే తేల్చింది. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లా విషయం ఒకసారి చూద్దాం. ఈ జిల్లాలో ఏ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారంటే ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు, కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావు, కొండేపి డోలా బాలవీరాంజనేయ స్వామి, మార్కాపురం కందుల నారాయణ రెడ్డి, కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. ఈ స్థానాల్లో కూటమి అభ్యర్థులకి విజయ అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది ఇండియన్ స్ట్రాటజీస్ పోస్ట్ పోల్ సర్వేలో. ఇక మరికొన్ని స్థానాలు ప్రకాశం జిల్లాలో దర్శి గొట్టిపాటి లక్ష్మి, పరుచూరు ఏలూరు సాంబశివరావు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, చీరాల మధులూరి మాలకొండ యాదవ్, సంతనూతలపాడు బొమ్మాజీ నిరంజన్ విజయకుమార్. సో వీళ్ళు కూడా గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రాయలసీమ జిల్లా విషయానికి వద్దాం. అనంతపురం జిల్లాలో పరిస్థితి ఏంటంటే పెనుగొండ కురుప సవిత, హిందూపురం నందమూరి బాలకృష్ణ, పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి, సింగరమల బండారు శ్రావణి శ్రీ, కళ్యాణదుర్గం అమిల్నేని సురేంద్రబాబు, ఉరవకొండ పయ్యావుల కేశవ్, రాప్తాడు పరిటాల సునీత, గుంతకల్లు గుమ్మనూరు జయరాం, రాయదుర్గం కాలువ శ్రీనివాసులు. అది అనంతపురం జిల్లా పరిస్థితి. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పూతలపట్టు డాక్టర్ కలికిరి మురళీమోహన్, నగరి గాలి భానుప్రకాష్, కుప్పం నారా చంద్రబాబు నాయుడు, చంద్రగిరి పులవర్తి వెంకటి మణిప్రసాద్, తిరుపతి ఆరణి శ్రీనివాసులు, పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి. సో ఈ నియోజకవర్గాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి అభ్యర్థులకు ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి. సో డ్యామ్ షూర్గా గెలిచే పరిస్థితి ఉందని ఇండియన్ స్ట్రాటజీస్ తెలుస్తోంది. ఇక కడప జిల్లా పరిస్థితి మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్, ప్రొద్దుటూరు వరదరాజు రెడ్డి, రాజంపేట సుగవాసి సుబ్రహ్మణ్యం. ఈ 3 స్థానాల్లో అంటే ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలు అంటే కేవలం 3 స్థానాలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కాబట్టి 7 స్థానాలు మెజారిటీ స్థానాలు వైసీపీ దక్కే అవకాశం ఉన్నట్టుగా ఇండియన్ స్ట్రాటజీస్ చెప్తుంది. కేవలం 3 స్థానాల్లో మాత్రమే కూటమి అభ్యర్థులకి అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతోంది. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా చూద్దాం. ఆలూరు వీరభద్ర గౌడ్, ఎమ్మిగనూరు జయనాగేశ్వర రెడ్డి, పత్తికొండ కేఈ శ్యాంబాబు, ఆళ్లగడ్డ భూమా అఖిల ప్రియ. కర్నూలు జిల్లాలో మొత్తం 14 స్థానాలుంటే కేవలం 4 మాత్రమే మనకి ఇక్కడ అర్థమవుతుంది కూటమి అభ్యర్థులు గెలిచే పరిస్థితి ఉంది అని. ఇది మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇండియన్ స్ట్రాటజీస్ పోస్ట్ పోల్ సర్వేలో కూటమి గెలిచే మొత్తం స్థానాలు 118. అంటే కేవలం 57 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి గెలిచే అవకాశం కనిపిస్తుంది. సో మేము చేసినటువంటి ఈ పోస్ట్ పోల్ సర్వేలో పోలింగ్ ముగిసిన తర్వాత మేము కట్టినటువంటి అంచనా ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 57, కూటమి 118 స్థానాల్లో గెలవబోతోంది. అంటే వాళ్ళు ఒక నోటు కూడా రిలీజ్ చేశారండి. ఇండియన్ స్ట్రాటజీస్ పోస్ట్ పోల్ సర్వేలో 118 కూటమికి వస్తున్నాయి. సో ±10 కూడా కావచ్చు, 10 స్థానాలు పెరగవచ్చు, ఒక 10 స్థానాలు తక్కువ కూడా రావచ్చు. సో మిడిల్ ఫిగర్ మాత్రం 118గా ఒక అంచనా కట్టి చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సో డెఫినెట్గా ఇంకా కౌంటింగ్కు చాలా తక్కువ సమయం ఉంది. చాలా తక్కువ సమయం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఇండియన్ స్ట్రాటజీస్ పోస్ట్ పోల్ సర్వే చాలా నిక్కచ్చిగా సమాచారం ఇచ్చాము. అవసరమైతే కౌంటింగ్ తర్వాత కూడా మా ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే ముందు పెట్టుకొని ఏదైనా తప్పు ఉంటే కనుక
అప్పుడు చెప్పండి అని చెప్పి ఒక సవాలు కూడా విసురుతున్న పరిస్థితి ఇండియన్ స్ట్రాటజీస్ నుంచి కనిపిస్తోంది. సరే చూద్దాం. 118 స్థానాలు ఇచ్చారు ఇండియన్ స్ట్రాటజీస్ పోస్ట్ పోల్ సర్వేలో. 4వ తారీఖు ఎగ్జాక్ట్ ఫలితాలు వస్తాయి. 1వ తారీఖు సాయంత్రమే కొన్ని నేషనల్ మీడియా సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తాయి. సో ఇండియన్ స్ట్రాటజీస్ ముందే ఇచ్చేసింది. సో 118తో కూటమి గెలిచే అవకాశం ఉందని. సో 4వ తారీఖు ఎగ్జాక్ట్ రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి ఆ రోజు మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. ఈ ఎగ్జిట్ పోల్స్కి తర్వాత ఒరిజినల్ రిజల్ట్స్కి ఎలాంటి సామీప్యత ఉంది, లేదంటే పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి కూడా ఆ రోజు మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం.